నమస్కారం. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ప్రముఖ జ్యోతిష్య వాస్తు పండితులు ముల్లపూడి సత్యనారాయణమూర్తి గారు ఉన్నారు. వారితో మాట్లాడిద్దాం. నమస్కారం గురువుగారు. నమస్కారం మా సజ్జన. గురువుగారు, క్రోధినామ సంవత్సరం ఉగాది రాశి ఫలితాల్లో భాగంగా వృశ్చిక రాశి వారికి ఎలా ఉండబోతుందో తెలియచేయండి. ఈ వృశ్చిక రాశి వారికి క్రోధినామ సంవత్సరం 2024 సంవత్సరంలో చాలా బాగుంది అని చెప్పాలి. కాకపోతే గోచారరీత్యా అర్ధాష్టమ శని జరుగుతుంది, తర్వాత పంచమ రాహువు జరుగుతున్నాడు. కాబట్టి ఇది ఒకటే సమస్య. అయితే ఈ వృశ్చిక రాశి వారికి ఆదాయం 8, వ్యయం 14గా ఉంది. అంటే తక్కువే ఉంది కదండి మనకి రాబడి అనుకుంటాం. ఖర్చు చాలా ఎక్కువగా ఉందండి అని అంటే సుఖాల కంటే కష్టాలు ఎక్కువగా ఉంటాయి, లాభాల కంటే నష్టాలు ఎక్కువగా ఉంటాయి అని అనుకుంటాం. అలాగే రాజ్యపూజ్యం 4, అవమానం 5గా ఉంది. అంటే మన అవమానాల పాలు కొంచెం కనబడుతుంది. కాబట్టి మనం చేసే పనులను బట్టి అవతల వాళ్ళు మీరు డబ్బులు ఎప్పుడైతే ఖర్చు పెట్టరో మీ ఫ్రెండ్స్కి చుట్టాలకి మిమ్మల్ని తిట్టుకుంటారు. అంతే, ఆ విధమైనటువంటి అవమానం అన్నమాట. ఇకపోతే ఈ వృశ్చిక రాశి వాళ్ళకి మనం తీసుకున్నప్పుడు కేతు ఒక్కడ చాలు మిమ్మల్ని పైకి లేపేయడానికి. లాభంలో ఉన్నటువంటి కేతు మిమ్మల్ని ఆధ్యాత్మికంగా వృద్ధి చేసేస్తాడు. దేవాలయాల చుట్టూ తిప్పుతూ ఉంటాడు మిమ్మల్ని. మామూలు దేవాలయాలు కాదవి, శక్తి క్షేత్రాలు. అలాగే చక్కగా మనము స్వయంభూ దేవాలయాలకు తీసుకువెళతాడు. అర్ధాష్టమ శని పనులు పెండింగ్లో ఉన్నటువంటి పనులు ఇంకా ఎక్కువ కష్టపడు నాయనా, అప్పుడు మాత్రమే అవుతాయి అని చెబుతాడు. అలాగే పంచమ రాహువు ఏం చేస్తాడు, మీ కుటుంబ సభ్యులంతా కూడా మిమ్మల్ని అర్థం చేసుకోరు. అర్థం చేసుకోకపోవడం వల్ల మీరేం చేస్తారు, ఎందుకు వీళ్ళు అర్థం చేసుకోవట్లేదని మీలో ఒక విధమైనటువంటి మొండి పట్టుదలని పెంచుతాడు. పెంచి ఓహో ఎందుకు అర్థం చేసుకోవట్లేదని తెలుసుకోగలుగుతారన్నమాట. అంటే మంచిగా చేస్తున్నాడు పంచమ రాహు, స్టబన్గా చేసేస్తాడు మిమ్మల్ని. అలాగే సప్తమ స్థితిగతుడైనటువంటి ఈ యొక్క గురుడు ఈ సంవత్సరం అంతా కూడా మీకు శుభ ఫలితాల పరంపరనిస్తాడు. మరి ఉద్యోగాల్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళు భార్యాభర్తలు వేరే వేరే ఊర్లలో ఉండాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. ఒకే ఊర్లో ఉన్న కొద్ది కాలం డెలివరీకి అని వెళ్ళడమో లేకపోతే ఏదో కారణంలో ఆడవాళ్ళు భార్యలు వెళ్ళడం, భర్తలు విడిగా ఉండడం, ఇలాంటి స్వల్పమైనటువంటివి జరగడం జరుగుతుంది. మరి అలాగే వీరికి వ్యాపార పరంగా ఎలా ఉండబోతుంది అంటారు? వృత్తి, వ్యాపార, ఉద్యోగ విషయాల్లో మూడిట్లని కనుక మనం తీసుకుంటే ఈ ఏప్రిల్ నుంచి మనకి ఈ జూలై నెల వరకు 2024 సంవత్సరంలో వ్యాపారాలన్నీ బాగుంటాయి. తర్వాత ఉద్యోగాల్లో పని ఒత్తిడి, ఎంత పని ఒత్తిడి ఉన్నా సరే మీరు ఢీకొని చేయగలుగుతారు. సుపీరియర్స్ యొక్క ప్రేమను పొందుతారు. అలాగే కొలీగ్స్ యొక్క ప్రేమను పొందుతారు. సబార్డినేట్స్ యొక్క ప్రేమను సంపాదించగలుగుతారు. ఇక ఆగస్ట్ నుంచి 2024 సంవత్సరము డిసెంబర్ వరకు మనం కనుక తీసుకున్నట్లయితే పని ఒత్తిడి, కొంచెం అలసట అనేటటువంటిది ఎక్కువ కనబడుతుంది. అది అసహనం, చేసిన వృత్తే అస్తమానం చేయడం వల్ల. అయినా సరే మీరు ఎంతో చక్కటి పట్టుదలతో చేస్తారు. అదే మిథున రాశి వాళ్ళది బోరుకొట్టు వదిలేస్తారు. ఇకపోతే జనవరి నుంచి 2024 సంవత్సరం మనం ఏప్రిల్ 2025 సంవత్సరం వరకు, జనవరి 2025 నుంచి ఏప్రిల్ 2025 వరకు అన్ని పనులు సభ్యంగా చేస్తారు. డిఏలు అరియర్స్లు అన్నీ పూర్తయిపోతాయి. ప్రమోషన్స్ మీరు కోరుకున్న ప్రమోషన్స్ కాదు కానీ రొటీన్గా వస్తాయి. అట్లీస్ట్ ప్యానెల్లో మీ పేరు ఉంటుంది. యాజమాన్యాలు మిమ్మల్ని గుర్తిస్తారు, మీ మంచి మనసును గుర్తిస్తారు, వీళ్ళ హార్డ్ వర్క్ను గుర్తిస్తారు. ఆ తర్వాత మీకు ట్రాన్స్ఫర్స్ దగ్గరికి వచ్చేసరికి మీకు అనుకూలమైన ట్రాన్స్ఫర్స్ రావు. ఇక ఓల్డ్ పెన్షనర్స్ వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు ఎవరైతే ఉన్నారో అటువంటి వాళ్ళు వాళ్ళకి కూడా బకాయిలన్నీ కూడా వచ్చేస్తాయి. అయితే డబ్బు ఇచ్చి గవర్నమెంట్ మీకు హెల్ప్ చేస్తే మీరేం చేస్తారు, తాకట్లు పెట్టేసి వాటిని బ్యాంకుల్లో మీ పిల్లలకి ఒక 5 లక్షలు ఎంతో తీసుకొచ్చేసి కూతుర్లకి కొడుకులకి పంచేసుకుంటారు. మళ్ళీ యథాస్థానం అయిపోయిన తర్వాత ఎంతో కష్టపడి మీ మీద పాపం వృద్ధులు అని చెప్పి మిగతా వాళ్ళు గవర్నమెంట్ ఎంప్లాయీస్ మీకు షూరిటీ సంతకాలు ఇస్తేనే కానీ బ్యాంక్ మేనేజర్లు ఇవ్వరు. బ్యాంక్ మాది సిస్టమ్ అంతే, నువ్వు ముసలోడవు ఎవడవు, ఇంకొకరిని నువ్వు సెక్యూరిటీ కింద తీసుకురా,
అప్పుడే మేము ఇస్తాము అంటే మీరు ఆర్గ్యుమెంటు ఈ పంచమరాహు వల్ల ఏమంటారు, ముసలాళ్ళకి ఎవరా మీరు, చిన్న చిన్న వేలాది కోట్ల రూపాయలు ఎగ్గొట్టేసిన వాళ్ళని ఏమనరు, కానీ గవర్నమెంట్ ఎంప్లాయీ దిస్ ఇస్ వెరీ బ్యాడ్ అని ఆర్గ్యుమెంట్స్ పెట్టుకుంటారు. అలాగే ఎవరో ఒకళ్ళు వచ్చి గవర్నమెంట్ ఎంప్లాయీ మీకు షూరిటీ పెట్టిస్తారు. దాన్ని మీకేదో ఉపయోగపడద్దు వృద్ధులు కానీ వాళ్ళు ఇప్పిస్తే మీరేం చేస్తారు, మా పిల్లలని అమితమైన ప్రేమతో వెళ్ళి ఇస్తారు. పోనీ మీ పిల్లలు మీకు అదైనా ఉపయోగిస్తారా అంటే వాళ్ళ డబ్బులు అవగొట్టిచ్చేసి సెల్ఫిష్గా బిహేవ్ చేస్తారు. మళ్ళీ ఈ బకాయిలు మీరు కట్టుకోవాలి. ఈ విధంగా ఈ సంవత్సరం ప్రభుత్వ ఉద్యోగంలో, ప్రైవేట్ ఉద్యోగంలో ఉన్నటువంటి పెన్షనర్స్, ఓల్డ్ వాళ్ళ ప్రైవేట్ వాళ్ళకి పెన్షన్స్ రావనుకోండి, వాళ్ళకి వచ్చిన ఆ డబ్బుని ఇలాగా పాపం దుర్వినియోగం చేసుకోవడానికి అవకాశాలు ఉంటాయన్నమాట. అందువలన వాళ్ళకి ఇవ్వకుండా కొంచెం సెల్ఫిష్గా మీరు కొంచెం ఉండి మీ పిల్లల విషయంలో కంట్రోల్లో పెట్టుకుంటే ప్రేమని బాగుంటుంది. వ్యాపార విషయానికి వచ్చినట్టయితే ఎలాంటి వ్యాపారాలు ప్రారంభించవచ్చు అంటారు? ఇనుము సంబంధించిన వ్యాపారాలు మనం పెట్టకూడదు. చక్కగా ఈ ఎలక్ట్రానిక్స్, కంప్యూటర్ బిజినెస్లు కూడా మనకి మీడియంగా ఉంటాయి. ఇక చిట్ ఫండ్స్, తర్వాత షేర్లు, ఇలాంటి బిజినెస్లు బాగుంటాయి. గోల్డ్ షాపులు ఇవన్నీ కూడా పెట్టుకోవచ్చు. రియల్ ఎస్టేట్ బిజినెస్ల్లో ఉన్నటువంటి వాళ్ళు ముందుకెళ్తారు. కూరగాయలు, తర్వాత ఫ్రూట్స్, ధాన్యాలు, ఇలాంటి ఏజెంట్లు, కమిషన్ ఏజెంట్స్కి మంచి లాభాలు అనేటటువంటివి జరుగుతాయి. రైతులు ఒక పంట మంచిగా తీస్తారు, రెండవ పంట కొంచెం యావరేజ్గా ఉంటుంది. ఆ తర్వాత చేపల రొయ్యల చెరువులు కూడా మనకి బ్రహ్మాండంగా సాగుతాయి. ముఖ్యంగా రొయ్యల చెరువులు బ్రహ్మాండంగా సాగుతాయి. మరి రియల్ ఎస్టేట్ రంగాల వారికి, ఇటు స్టాక్ మార్కెట్ వారికి ఎలా ఉండబోతుంది అంటారు? స్టాక్ మార్కెట్ వాళ్ళు ఎప్పుడు చేయాలంటే ఈ యొక్క 7 మార్చి 2024 నుంచి మనకి ఈ బుధుడు మీనరాశి ప్రవేశం చేస్తున్నాడు. అప్పుడు ఈ ఉగాది వరకు మనం వెళ్ళకూడదు. ఆ తర్వాత మనకి 31 మే 2024 సంవత్సరంలో షేర్స్ బిజినెస్లు బ్రహ్మాండంగా చేస్తారు వీళ్ళు. 14 జూన్ 2024 సంవత్సరంలో జాక్పాట్లు కొడతారు. ఆ తర్వాత మళ్ళీ మనకి 29 ఆగస్టు 2024 సంవత్సరంలో డైరెక్ట్ అవుతాడు కర్కాటక రాశిలో బుధుడు. అక్కడి నుంచి రియల్ ఎస్టేట్ ఈ షేర్ల బిజినెస్లో లాభాలు ఆర్జిస్తారు. ఇక రియల్ ఎస్టేట్ దగ్గరికి వద్దాం. ఈ రియల్ ఎస్టేట్ వాళ్ళు 1 జూన్ 2024 సంవత్సరంలో రియల్టర్స్ మంచిగా లబ్ధి పొందుతారు. ఆ తర్వాత లబ్ధి పొందినటువంటి ఆ ఉత్సాహంతో రెచ్చిపోయి వ్యాపారాలు చేస్తారు వీళ్ళు. 7 డిసెంబర్ 2024 సంవత్సరంలో కుజుడు వక్రించి కర్కాటక రాశిలో వీళ్ళకి డౌన్ఫాల్ తీసుకొస్తాడు. అప్పుడు జాగ్రత్తగా వీళ్ళు రియల్ ఎస్టేట్ బిజినెస్ అనేటటువంటిది చెయ్యాలి. మరి అలాగే వీరికి ఆరోగ్యపరంగా ఎలా ఉండబోతుంది అంటారు? ఆరోగ్యపరంగా వీళ్ళ యొక్క ఆరోగ్యాలు బాగుంటాయి. ఎక్కువగా బ్లడ్ ప్రెషర్, బీపీ, ఆ తర్వాత తొందరగా టెన్షన్ పడడం, నిద్ర పట్టకపోవడం, రక్తలేమి, ఎనిమిక్గా అవుతారు, ఎనీమియా వస్తుంది. కాబట్టి వీళ్ళు ఏం చేయాలండి అంటే మనకి 13 ఏప్రిల్ 2024 సంవత్సరంలో మంచిగా ఆరోగ్యం కుదట పడుతుంది. కుదట పడినటువంటి ఆరోగ్యాన్ని 16 జూలై 2024 సంవత్సరంలో ట్యాబ్లెట్లు వేసుకోకపోవడం, మెడికేషన్ సరిగ్గా లేకపోవడం వల్ల కొంచెం ఆరోగ్యం భంగపాటు, దెబ్బతినడం అనేటటువంటి జరుగుతుంది. 16 నవంబర్ 2024 సంవత్సరంలో మళ్ళీ బ్రహ్మాండంగా పుంజుకుంటారు మీరు. అక్కడి నుంచి ఇక మీకు తిరగలేదు. 15 డిసెంబర్ 2024 సంవత్సరంలో కాస్త చెస్ట్ పెయిన్లు రావడానికి అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే అక్కడ ఈ యొక్క రవి ధనుస్సు రాశి ప్రవేశం చేస్తున్నాడు. కాబట్టి జాగ్రత్తలు తీసుకుంటే ఏం పర్వాలేదు. మరి వీరికి కుటుంబం నుంచి ఎలాంటి సపోర్ట్ లభించే అవకాశం ఉంది అంటారు? కుటుంబం నుంచి సపోర్ట్ అనేటువంటిది దొరుకుతుంది. కానీ వాళ్ళు పంచమ రాహు ఉండడం వల్ల మీ మొండితనంతో వాళ్ళు మీ నోరుకు భయపడి వాళ్ళు సహకరిస్తారన్నమాట. అంటే మీ పిల్లలు కూడా మిమ్మల్ని అనేకమైనటువంటి సమస్యల్లోకి తలపోట్లు తీసుకొస్తారు. వాళ్ళు ఏదో చేసేస్తారని కాదు, వాళ్ళు చేసేటటువంటి పిచ్చి పనుల వల్ల మీ తలపోట్లే మీకు, నా ఆరోగ్యమే నాకు బాగాలేదంటే ఈ తలపోట్లన్నీ ఉండేటువంటివి మీకు వస్తాయి. అలాగే ఈ యొక్క ఉమెన్ ఎవరైతే ఉన్నారో ఈ యొక్క వృశ్చిక రాశి వాళ్ళకి బీపీలు, ట్యాబ్లెట్లు సరిగ్గా వేసుకోకపోవడం వల్ల చలి
అనేటటువంటిది ఎక్కువ వచ్చేసి బ్లడ్ తక్కువ ఉంది, 4 గ్రామ్స్ కంటే కూడా డౌన్ అయిపోయారు. 6 గ్రామ్స్ నుంచి 4 గ్రామ్స్ డౌన్ అయిపోవడానికి అవకాశాలు ఉన్నాయి. అప్పుడు ఈ అరికాలలో మీరు వేడి పుట్టించుకోవడం, నూనెలు రాసుకోవడం, మోకాళ్ళ నొప్పులు, ఇలాంటి సమస్యలు అనేటటువంటివి వస్తాయి. ఇవి పెద్ద సమస్యలు కాదు. టైమ్లీ ఫుడ్ మీరు తింటూ ఈ యొక్క మందులు, మెడికేషన్ కనుక సరిగ్గా తీసుకుంటే ఈ ప్రాబ్లమ్స్ నుంచి మీరు బయటకు వచ్చేస్తారు. ఈ సంవత్సరం అంతా ఇదే ఫలితం. మరి విద్యార్థులకు కావచ్చు, విదేశాలకు వెళ్ళాలి అనుకునే వారికి కావచ్చు, ఎలా ఉండబోతుంది అంటారు? ఈ విదేశాలకు వెళ్ళాలనుకునేటటువంటి విద్యార్థులు, వీళ్ళకి బ్రహ్మాండంగా ఉంటుంది. చదువులు బాగా చదువుతారు వీళ్ళు. చక్కగా తక్కువ ఖర్చుతోనే వీసాలు మీకు రావడం, తక్కువ ఖర్చుతోనే మీరు కోరుకున్న చోట్ల కాకపోయినా మామూలుగా విశ్వవిద్యాలయాల్లో సీట్లు రావడం, అక్కడ వెళ్ళిన తర్వాత కాస్త విద్యార్థులకి వాళ్ళకి జాబులు రావు, ఏదో వాళ్ళ పాటలు వాళ్ళు పడుతూ ఏదో చేసుకుంటూ ముందుకు వెళ్తారు. అలాగే ప్రభుత్వ పరంగా ఉద్యోగాలు చేసుకునేటటువంటి వాళ్ళంతా కూడా పోటీ పరీక్షలు రాసిన వాళ్ళు ఆగస్టు నెలలో రిక్రూట్ అవ్వడానికి అవకాశాలు ఉన్నాయి. అలాగే ప్రైవేట్ ఉద్యోగస్తులు, సాఫ్ట్వేర్ ఇంజనీర్లు ఎవరైతే ఉన్నారో అటువంటి వాళ్ళు విదేశాలకు వెళ్ళాలనుకునేటటువంటి వాళ్ళు, వాళ్ళకి అవకాశాలు మంచిగా ఉన్నాయి వెళ్ళడానికి. మరి రాజకీయ నాయకులకి ఎలా ఉంది? రాజకీయ నాయకులకి పదవులు వృశ్చిక రాశి వాళ్ళకి వస్తాయి. ఎలక్షన్స్ అయిన తర్వాత వీళ్ళకి 16 ఆగస్టు 2024 సంవత్సరంలో పదవులు రావడానికి అవకాశాలు ఉన్నాయి. నామినేటెడ్ పోస్టులో ఒకటి జిల్లాలో లేకపోతే రాష్ట్రాల్లో ఇన్ఛార్జిషిప్లు, ఇలాంటి పెద్ద పెద్ద పోస్టులు రావడానికి అవకాశాలు ఉన్నాయి. మరి వీరికి కోర్టు సమస్యల నుంచి బయటపడే అవకాశం ఉంది అంటారా? కోర్టు సమస్యలు అనేటటువంటిది 1 జూన్ 2024 సంవత్సరంలో బయటపడడం జరుగుతుంది. అప్పటికి జడ్జ్మెంట్స్ రిజర్వ్ అయినటువంటి వాళ్ళు కేసెస్ హాస్టల్ అయ్యి మీరు బయటకు వచ్చేస్తారు. 7 డిసెంబర్ 2024 సంవత్సరంలో, అలాగే 20 అక్టోబర్ 2024 సంవత్సరంలో తీర్పులు వచ్చేటటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో మీకు వ్యతిరేకమైనటువంటి తీర్పులు రావడానికి అవకాశాలు ఉన్నాయి. కోర్టు వాయిదాలకు వెళ్ళడం, అటెండ్ అవ్వడం, మీరు మంచిగా బుద్ధొచ్చి మీరు ఆనరబుల్ జడ్జెస్ చెప్పేది, పోలీస్ ఆఫీసర్స్ చెప్పేది వినడానికి మీరు రెడీ అయినా మీ భర్తలు వినకపోవడం, ఇలాంటివన్నీ కూడా జరగడానికి అవకాశాలు ఉంటాయి. వివాహ యోగం కావచ్చు, సంతాన యోగం కావచ్చు, ఉందంటారా? వీళ్ళకి సంతాన యోగము అనేటటువంటిది వీరికి ఉన్నాయి. సంవత్సరం అంతా కూడా సంతానం ఉంటుంది. ఇక వివాహం కానిటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో అటువంటి వాళ్ళు మనకి 19 మే 2024 సంవత్సరం తర్వాత వివాహాలు అవడానికి అవకాశాలు ఉన్నాయి. అలాగే అప్పుడు కానిటువంటి వాళ్ళకి 2 డిసెంబర్ 2024 సంవత్సరంలో అవడానికి అవకాశాలు ఉన్నాయి. వీరికి గృహయోగం కానీ వాహన యోగం కానీ ఉంది అంటారా? వాహన యోగం ఉంది, కానీ వాహనాలు కొన్న తర్వాత జాగ్రత్తగా ఉండాలి. వీళ్ళు చిన్నపిల్లలకి ఇవ్వడం వల్ల పోలీస్ డిపార్ట్మెంట్ ఎన్ని హెచ్చరికలు చేస్తున్నా సరే చిన్నపిల్లలకి ఇస్తున్నారు, ఇదేదో గొప్ప ఫ్యాషన్ అనుకొని, దానివల్ల మీ పైన వాళ్ళు యాక్సిడెంట్లో ఏదో ఒకటి చేసి తీసుకురావడం వల్ల మీకు ప్రాబ్లం అవుతుంది. పోలీస్ స్టేషన్లకు మీరు తిరిగేటటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. అలాగే బయట తాళాలు పెట్టి ఉన్నటువంటి వాహనాలు కూడా చోరీకి గురవడానికి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఈ విషయాల్లో జాగ్రత్తగా మీరు చూసుకోవాలి. అలాగే గృహయోగాలు చేస్తే గృహయోగాలు ఉన్నాయి, కొనుక్కుంటారు. అద్దెంట్లో ఉన్నటువంటి వాళ్ళు పెద్దేళ్లలోకి వెళ్తారు. మరి అలాగే ఈ రాశి వారు చేసుకోవాల్సిన పరిహారాలు ఏంటంటారు? శని జపం చేసుకోవాలా, శని స్తోత్రాలు చదువుకోవాలా, శనికి కిలోం పావు నల్ల నువ్వుల్ని, నల్లని వస్త్రాన్ని శనివారం 8 గంటలకి ఉదయం దానం చేయాలి పేద బ్రాహ్మణులకి. చక్కగా నవగ్రహాల చుట్టూ ప్రదక్షిణ చేస్తూ నువ్వుల నూనెతో శనీశ్వరుడికి అభిషేకం చేయాలి. శనివారం నాడు ఆంజనేయ స్వామి వారికి కానీ, శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి కానీ చక్కగా ఇంట్లో పూజ చేసుకోవాలి. ఆ తర్వాత ఈ యొక్క రాహుకి రాహు జపం చేయాలా, రాహు స్తోత్రాలు చదవాలా, రాహు కిలోంపావు మినుములను ఆవుపేట రంగు ఉన్నటువంటి వస్త్రాన్ని ఉదయం శనివారం నాడు 8 గంటలకి పేద బ్రాహ్మణులకి దానం చేయాలా. ఇంట్లో బెజవాడ కనకదుర్గమ్మ వారి యొక్క పాదపద్మాలకు మీరు కుంకుమార్చన చేసుకోవాలా. ఈ విధంగా కనుక చేసుకుంటే ఈ సంవత్సరం అంతా కూడా దివ్యంగా భవ్యంగా ఈ వృశ్చిక రాశి వారికి ఉంటుంది. క్రోధినామ సంవత్సరంలో వృశ్చిక రాశి వారికి ఎలా ఉండబోతుంది, అలాగే వీరు చేసుకోవాల్సిన పరిహారాలు ఏంటి, శనికి చేయాల్సిన పరిహారాలు ఏంటి, అలాగే దుర్గామాతను ఎలా పూజించాలి అనేసి చాలా చక్కగా వివరించారు గురుగారు. ధన్యవాదాలు. ధన్యవాదాలమ్మా.